ఏపీలో మోంతా తుఫాన్ అలజడి రేపుతూ ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు, ఇళ్లు కూలిపోతూ ఉన్నాయి. నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికీ సముద్ర అలలు 1/2 మీటర్ వరకు కూడా ఎగిసిపడి సముద్ర నీరు ముందుకొచ్చే అవకాశం ఉంది. గాలుల తీవ్రతకు చెట్లు, హోర్డింగ్లు నేల కొరిగే ప్రమాదం ఉండటంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. కాగా విశాఖపట్నం, గంగవరం ఓడరేవుల్లో 6వ నంబర్ డేంజర్ సిగ్నల్స్ ఎగిరివేశారు. దీంతో పోర్టులో వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. బుధవారం తుఫాన్ తీరం దాటేంత వరకు పోర్టుల్లో డేంజర్ సిగ్నల్స్ కొనసాగే అవకాశం ఉంది. మోంతా తుఫాన్తో నీట మునిగింది మల్కాపురం ఏకేసీ కాలనీ. ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పర్యటించారు. దీంట్లో మోకాళ్ల లోతు నీటిలో దిగి మరీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తక్షణం ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన జీవీఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని పలు జలాశయాల వద్ద అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తాండవ, రైవాడ, కోనాం, పెద్దేరు జలాశయాల వద్ద ఏఈలతో కూడిన బృందం 24 గంటలు వీధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. తాండవ జలాశయంలో నీటి మట్టం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని పర్యాటక కేంద్రాలను సోమవారం మూసివేశారు. ముఖ్యంగా రుషికొండ బీచ్లోకి పర్యాటకులు ఎవ్వరూ కూడా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ గస్తీ పెట్టారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి వెళ్లి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్పీడ్ బోట్లన్నీ కూడా నిలిపివేశారు. ఫిషింగ్ హార్బర్లో పర్యాటకులను సముద్రంలోకి తీసుకువెళ్లే బోటును కూడా ఆపేశారు. బీచ్ రోడ్లో పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన అద్దాల డబుల్ డెక్కర్ హాప్ ఆన్ హాప్ బస్సులను కూడా అక్కడ నిలిపివేయడం జరిగింది. అయితే రోజు పర్యాటకుల కోసం నడిపే టూర్ ప్యాకేజ్ బస్సులను కూడా రద్దు చేశారు. అరకు లోయ రైలు రోడ్ ప్యాకేజ్ టూర్ను కూడా రద్దు చేసినట్లుగా అధికారులు తెలిపారు. తెన్నేటి పార్క్, అలాగే హెల్త్ ఎరీనా, విఎంఆర్డీఏ పార్కులోని కూడా అనుమతి లేకుండా ఎవరు కూడా సందర్శకులని రావద్దు అండ్ అలాగే వెనక్కి పంపించేశారు. వచ్చిన వాళ్ళను కూడా తుఫాన్ తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టాక కలెక్టర్ సూచన మేరకు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరావిస్తామని చెప్పి, తిరిగి తెరుస్తామని కూడా చెప్పి పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మోంతా తుఫాన్ ప్రభావంతో విశాఖ, విజయవాడ విమానాశ్రయాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులన్నీ రద్దు చేసినట్లుగా విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే 8 సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లుగా ప్రకటించారు. వీటిలో విశాఖ నుంచి ఢిల్లీ, భువనేశ్వర్, విజయవాడ, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరుకు విమానాల రాకపోకలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ అయ్యే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ, ముంబై నుండి వచ్చే ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఇండిగో మార్నింగ్ 10:35 వరకు మాత్రమే తమ ఫ్లైట్స్ ఆపరేట్ చేయబోతుంది. అది కాకుండా ఢిల్లీ ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది. ఇవి కాకుండా మిగతా ఫ్లైట్స్ అన్నీ రేపు క్యాన్సిల్ అయ్యాయి. కాబట్టి ప్రయాణికులకు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు ఎయిర్లైన్స్ యొక్క హెల్ప్ లైన్కి కానీ, ఎయిర్పోర్ట్ హెల్ప్ లైన్కి కానీ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాతనే ఎయిర్పోర్ట్కి రావాలి. లేదంటే తమకు ఏదైనా ఆల్టర్నేట్ ట్రావెల్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని
చెప్పడం జరుగుతుంది.